ముఖంపై చిన్న మొటిమలు మచ్చలు వచ్చినా ఎంతో బాధపడుతూ ఉంటారు. దాన్ని పోగొట్టే వరకు ఏవేవో క్రీంలు ఫేస్ ప్యాక్లు వేసుకుంటారు. అయితే కొందరు మోచేతులు నల్లగా మారినా అంతగా పట్టించుకోరు. దాంతో అక్కడి చర్మం గరుకుగా నల్లగా మారుతుంది. మీ మోచేతులు నల్లగా మారితే పాలు పసుపుతో తిరిగి సాధారణ స్థితికి తీసుకురావచ్చు. దీనికి పాలు పసుపును సమాన పరిమాణంలో తీసుకొని ఈ మిశ్రమాన్ని మోచేతులకు రాసి మృదువుగా మర్దన చేయాలి. పావు గంటకి కడిగేయాలి. వారంలో 2-3 సార్లు ఇలా చేస్తే నలుపు తగ్గుతుంది. పాలు నేచురల్ క్లెన్జర్లా పనిచేస్తాయి. పసుపు నలుపు పోగొడుతుంది. పాలు చర్మానికి తేమనందిస్తాయి. నిమ్మరసం నేచురల్ క్లిన్జర్గా పనిచేస్తుంది. చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను సులభంగా తొలగిస్తుంది. నిమ్మ చెక్కపై కొద్దిగా ఉప్పు వేసి మోచేతులపై రుద్దాలి. కొంతసేపు ఆగాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే సరి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే మోచేతుల నలుపు క్రమేణా పోతుంది. వెనిగర్ మీ మోచేతుల నలుపును తగ్గించడానికి పెరుగులో వెనిగర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. 2 చెంచాల పెరుగులో 3 చుక్కల వైట్ వెనిగర్ కలిపి నల్లగా ఉన్న ప్రాంతంలో రాయాలి. ఆరిన తర్వాత వేడి నీటితో కడిగితే సరి. పెరుగులో ఉండే లాస్టిక్ యాసిడ్ చర్మాన్ని కాంతివంతం చేయడమే కాకుండా తేమగా ఉంచుతుంది. ఈ నూనెతో మసాజ్ చేస్తే మీ అందం చెక్కు చెదరదు. తేనె టమాటా రసం చెంచా టమాటా రసంలో 1/2 చెంచా తేనె కలపాలి. దీన్ని మోచేతులకు పట్టించాలి. ఆరిన తర్వాత కడిగేయాలి. టమాటా నలుపును పోగొడితే తేనె మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. రోజు ఉదయం సాయంత్రం 2 సార్లు ఓ వారం పాటు ప్రయత్నించి చూడండి. మంచి రిజల్ట్స్ ఉంటాయి. కొబ్బరి నూనెలో ఉండే విటమిన్లు, ఇతర పోషకాలు చర్మానికి పోషణనందించి మృదువుగా మారుస్తాయి. రోజు స్నానం చేసిన వెంటనే మోచేతులకు కొబ్బరి నూనెను రాసుకొని 2 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. ఇలా రోజు చేయడం వల్ల అక్కడ చర్మం మృదువుగా మారుతుంది. కొబ్బరి నూనెలో 1/2 టీ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మోచేతులకు రాసుకొని 15 నిమిషాల నుంచి 20 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. తర్వాత టిష్యూ పేపర్తో తుడుచుకోవాలి. ఇలా తరచు చేస్తూ ఉంటే మోచేతులపై ఉన్న నలుపు క్రమంగా మాయమవుతుంది.